ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆపరేషన్ తెనాలి డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు జరిగింది. విజయవాడకు చెందిన CGRF ఆధ్వర్యంలో అదాలత్ను నిర్వహించారు. తెనాలి విద్యుత్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. విజయవాడకు చెందిన CGRF ఆధ్వర్యంలో జరిగిన ఈ అదాలత్ కార్యక్రమంలో వినియోగదారులు ఇచ్చిన 20 ఫిర్యాదులను పరిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఫోరం చైర్మన్ ఎం విక్టర్ ఇమానియేలు, ఫోరం సభ్యులు, అలాగే గుంటూరు జిల్లా విద్యుత్ SC KVLN మూర్తి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రామిరెడ్డి, తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి ఆధ్వర్యంలో జరిగింది. విద్యుత్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా లో వోల్టేజీ మీటర్లు డిఫెక్టు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ బిల్లులు, ట్రాన్స్ఫార్మర్లు, లో వోల్టేజీ, హై వోల్టేజీ వంటి అనేక సమస్యలు రాగా వాటిని వెంటనే పరిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మేము ఇక్కడ మా CGRF ఫోరం మెంబర్స్ అంతా కలిసి తెనాలి టౌన్కి వచ్చి విద్యుత్ అదాలత్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. అది చేసినందువల్ల ఏంటంటే దాని యొక్క చిన్న 2 నిమిషాల్లో చెప్పి ముగిచేస్తాను. దాని యొక్క విధులు ఏంటంటే ఏదైనా చిన్న చిన్న పరిష్కారం, భూమి తగాదాలు అవి కాకుండా మీటర్ తగాదాలు, మీటర్ యొక్క డిఫెక్ట్ ఉన్నా, బర్నింగ్ అయిపోయినా, లేదు స్టక్ ఆఫ్ అయినా, ఇవన్నీ కూడా వాటివి లేదు వైర్ లేదన్నా పడుతూ, తర్వాత స్తంభాలు పడిపోయేదానికి ఉన్నా, లేదు ఎక్సెస్ బిల్లులు వచ్చినా, లేదు ట్రాన్స్ఫార్మర్లు ఏదన్నా ఫ్లక్చువేషన్ లో వోల్టేజీ, హై వోల్టేజ్ వచ్చినా వాటిని పరిష్కరించేదానికి మాకు పవర్ ఇచ్చారు. ఆ కేసులు మాత్రమే మేము చేయగలము, మిగతావి ఎలాంటివి చేయలేము. పోతే ఈ అదాలత్తులు ఏంటంటే ఆ ఫోరము గుణదల్లో ఉంది, అక్కడ కంప్లైంట్ రూపంలో రావాలి. కంప్లైంట్ తీసుకొని వస్తే అక్కడ డిలే అవ్వచ్చని ఇట్లాగే ప్రతి ఊర్లో సబ్ స్టేషన్ ఉన్న దగ్గర మేము పెట్టి డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా తీసుకొని వచ్చి కన్జ్యూమర్లకు అప్పుడే ఏదన్నా వాళ్ళిద్దరు కూడా సమన్వయం పాటించి ఒప్పుకుంటే అక్కడికక్కడే చేయటం జరుగుతుంది. ఈరోజు కూడా అలాంటి తగాదాలు ఒక 15-20 దాకా వచ్చాయి. వాటిల్లో 15 వరకు వచ్చున్నాయి. ఇప్పటికి అక్కడికక్కడికే చేశాం.